ఇలాంటి పిక్నిక్ నేను ఎప్పుడు చూడలేదు అసలు. ఇద్దరు సేమ్ యాస్టీ చేశారా ఏ హీరో. పాములు వస్తాయి, అలాంటివి ఏమి ఉండవు. కోతి అరే పడతారా బాబు, రే కిందదేండి, రే హాయ్ చెప్పండి సరే. రే ఎందుకు అలా ఫీల్డ్ డబ్బులు ఎంత ఒక్కొక్కరు ఎంత చెప్తున్నారా? 50యా? ఎక్కువ అయిపోతాయా? అబ్బా 6 చికెన్ పీసులు వస్తాయి అయితే. ఎవరు లెగ్ పీసులు నీది కొట్టేస్తున్నా ఇప్పుడు. అక్క మీ తమ్ముడు చెప్తున్నాడు. ఇప్పుడు నాకు అదే కావాలి, ఎంటర్టైన్మెంట్. వెళ్ళి ఓకే ఓకే నమస్కారం, ప్రతి నమస్కారం సంస్కారం. అది తేజ అని ఎందుకయింది? ఈరోజు అయితే మాత్రం అన్ని క్లాసులలో మాత్రం ప్రత్యేకంగా ఈరోజు పిక్నిక్ కోసం వచ్చినట్టుంది. బిగ్ ట్రిప్ కోసం తిరిగినట్టుంది అయితే మాత్రం. వీళ్ళంట 9th క్లాస్ వాళ్ళంట. వీళ్ళంట మీరే క్లాస్ వాళ్ళు? మీరు 8th కానీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు. జాను నీ వెనకాల నేను రాను, పరిగెడం. మొక్కలాడిచినట్టు అంతసేం. ఇప్పుడు ఉన్నది కూడా మనుషులు అనుకుంటున్నాను, ఇది కూడా పిక్నిక్ కోసం వచ్చారు. ఇది చూడ, ఈ లొకేషన్ అంతా కూడా బాగుంది. ఇంకా సరే హాయ్. ఎంత దూరమా? చూ పరిగెట్టు వచ్చేస్తుంది. కలిసిపోతున్నా నాకోసమే, నీకోసం ఆ పక్కన రోజు ఇది ఎంతలోనికి వచ్చారే. క్లోజ్ సారీ రా బుజ్జి. బాగుంది అంతా షార్ట్స్ తీసుకున్నాను. ఉడతలో ఉన్న బుడతగాడి. అందరు రండి చెప్పా, గ్యాంగ్ పెద్ద ఉంది. నీ ఫ్రెండ్ చెల్లి హాస్టల్ నుంచి వచ్చింది. ఎందుకు పొట్టి ఏం చేసాను సిలోత్తమా? పర్లేదు, పక్కన పావులు ఉంటాయి. ఎలాంటి పనులు చేస్తున్నారు వీళ్ళు అసలు. ఓ వెనక్కి సార్, వెనక్కి వస్తారు, లుక్ వేసుకోండి. ఎక్కడ చూసినట్టుంది చెల్లి, అది ఎక్కడ చూసినట్టు ఉందా అబ్బా అని అనుకోండి. అవును, మీరు 2 floors కదా, కింద ఉంటుంది మీ ఇల్లు. నువ్వే క్లాస్ 7th? అలాగే ఉన్నావు నువ్వు కూడా. 10th క్లాసా? నువ్వు 6th క్లాస్. నీది
కొట్టుకోండ్రా. Let's go. అరే జోలు ఉన్నాయా జోలు నీకు ఉన్నాయా నేను అది చెప్పాను వాళ్ళకి మళ్ళీ అయిపోయింది అరే ఇదేంటి మళ్ళీ చెప్పింది అది నాకు చెప్తాను ఎంత చెప్పను మళ్ళీ షార్ట్స్ చేస్తావా అలా అక్క చేస్తుందిలే నాకు తెలుసు ఇలాగా. ఏ బాక్సింగ్ ఆడవా మా చెల్లితో దాన్ని తింటా పెట్టే దాని బిర్యానీ ఎట్లేదు మరి దానికి అది నేను చూస్తుంది నేస్తుంది చూడలేదు నీకు తెలియట్లేదా ఇదే అది కదా నువ్వే పొల్లా ఉన్నావు అది మరీ పొల్లా ఉంది అదే తిరుమంది పడిపోతావు